స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఇప్పటివరకు కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుచున్నాం. వాక్యమాల మనం ప్రవేశిస్తున్నాం. అందరూ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. చాలా చూడండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసిన లేఖలో పరిశుద్ధాత్మ ద్వారా పలకబడిన మాటలు చెప్పారు. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాడంట. ఏం చేస్తున్నారంటే చెప్పండి. దినాలంటే ఏంటి చెప్పండి. దినములు అంటే చెప్పండి. డేస్ అంటే ఎట్లా? దినాలు పాటించడం అంటే ఎట్లా చెప్పండి. ఒక మనిషి చనిపోయినప్పుడు ఏమంటారు? 11వ రోజు, 13వ రోజు, 15వ రోజు, 21వ రోజు, 25వ రోజు పెట్టుకొని దినం పెట్టుకున్నాం అంటారు. అంతేనా? ఇంకేమంటారు చెప్పండి. ఇంకేం పేర్లోనే దానికి పెద్ద కర్మ అంటారు. ఇంకా రోజు అంటారా? రోజుకి వెళ్ళి వస్తున్నాం అని అంటాను. అంతేనా? ఊరెళ్ళి వస్తున్నాం అన్నట్టుగా రోజుకి వెళ్ళి వస్తున్నాం అంటారు. రోజు అయిపోయిందా అంటారు కొంతమంది. రోజు ఎప్పుడు అంటారు అంటే దినం ఎప్పుడే. దినం అన్నా రోజన్నా ఒకటే. కొంతమంది ఆ పదం వాడతారు, కొంతమంది మరి దినం చేయొచ్చు అంటారా? చెప్పండి. చేయకూడదు. మరి చేయకుండా ఉంటున్నారా? చెప్పండి. ఉంటున్నారా? ఎవరు చేస్తున్నారు? అన్ని జనులు చేస్తున్నారు. అన్ని జనులు చేస్తారు. వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు కనుక చేస్తారు. మరి దేవుణ్ణి ఎరిగిన వారు కూడా చేస్తున్నారా? మేము క్రైస్తవం అంటున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, మందిరాలకు వెళ్తున్నారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అంటున్నారు, బాప్తీసం తీసుకున్నాం అంటున్నారు, దినాలు చేస్తున్నారు. చేయొచ్చు అంటారా? చెప్పండి. చేయొచ్చా? ఇంకేమన్నాడు? మాసములు. మాసం అంటే నెల. పక్షం అంటే 15 రోజులు. తెలుసా? పక్షము అనగా 15 రోజులు. మాసం అంటే నెల. మాసములు పాటిస్తున్నారు. ఎట్లా? ఆషాఢ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇంకా నెల పొడుపు. అంతే కదా? నెల పొడుపుకి ఏం చేస్తున్నారు? చంద్రుడిని చూసి డబ్బుల మొహం చూడటం, చంద్రుని చూసి పిల్లోడి మొహం చూడటం, చంద్రుని చూసి పచ్చని చెట్టు మొహం చూడటం, చంద్రుని చూసి భార్య మొహం చూడటం. చూస్తున్నారా? చూడలేదా? అన్ని జనులు చూస్తున్నారు. క్రైస్తవులు చూడలేదా? ప్రార్థన చేసేవాళ్ళు
చూస్తున్నారు లేదా? డబ్బుల మోహం చూడటం చూడట్లేదంటారా? చూడండి, అక్కడ యోబు గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుస్తుండగా అతనినే గాని చూసి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి, నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరమగును. చాలు సరే, పరమునున్న దేవుని దృష్టికి వేషధారి అవుతాడంట. సూర్యుడి మొహం చూడటం, ముద్దు పెట్టుకోవటం, చంద్రుడి మొహం చూసి ముద్దు పెట్టుకోవటం, ఏమండి, అది కూడా న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం అంట. చాలామంది నెల పొడుపు, నెల అంటే చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి, నెలకోసారి మిక్కిలి కాంతి కలిగి ఉంటాడు, అవునా కదా? దాన్నే నెల పొడుపు అంటారు. చూసారా? ఆ నెల పొడుపు రోజు చంద్రుడిని చూసి డబ్బుల మొహం చూస్తారు, పచ్చని చెట్టు మొహం చూస్తారు, ఇష్టమైన వాళ్ళ మొహం చూస్తూ ఉంటారు. పిల్లోడి మొహం, పిల్ల మొహం. చూసారా? అంటే వేషధారణ అన్నాడు. పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును అన్నాడు. అంటే ఎందుకని? అది అంత నేరం ఎందుకని? సూర్యుడిని దేవుడి స్థానంలో పెట్టారని అర్థం. చంద్రుణ్ణి దేవుని స్థానంలో పెట్టారు అని అర్థం. సరే, చంద్రుని దేవుని స్థానంలో పెట్టినట్టు, అందుకనే వేషధారని అర్థం. చాలామంది ఈనాడు ప్రార్థన చేసేవారు, క్రైస్తవులు కూడా వేషధారులుగా ఉంటున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నాం అంటారు కానీ ఒట్టిదే. ఏమండి, చంద్రుని నమ్ముతారు, సూర్యుని నమ్ముతారు, ట్యూబ్ లైట్ని నమ్ముతారు, బల్బుని నమ్ముతారు. ఏమండి, దేన్ని నమ్ముతున్నారు చెప్పండి? సూర్యుని నమ్ముతున్నారు, చంద్రుని నమ్ముతున్నారు. సూర్యచంద్రులను సృష్టించింది దేవుడు. ఏమండి, భూమి ఆకాశములను సృష్టించింది దేవుడు. అలాంటిది ఆ సూర్యుని మొహం చూసి, డబ్బుల మొహం చూస్తే కలిసి వస్తుందని, లాభం వస్తుందని వాళ్ళ ఉద్దేశం. చూశారా ప్రియులారు? ఆ విధముగా చాలామంది నెలలు పాటిస్తున్నారు. ప్రార్థన చేసేవాళ్ళు, క్రైస్తవులు అనబడిన వారు, మందిరాలకు వెళ్ళేవారు, ఏమన్నా మీటింగులకు పరిగెత్తేవారు, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఏం పాటిస్తున్నారు? నెలలు పాటిస్తున్నారు. ఇంకేమన్నాడు? ఉత్సవ కాలములు. ఉత్సవం అనగా పండుగ. ఉత్సవం అంటే ఏంటి చెప్పండి? పండుగ. పండుగలు పాటిస్తున్నారు. యేసు ప్రభువారు పుట్టారు, చనిపోయారు. చనిపోయి తిరిగి లేచి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు పట్టబడ్డాడు. కొన్ని దినాలకే పట్టబడ్డాడు. అపోస్తలులు వారు సేవ ప్రారంభించారు, సువార్త ప్రకటన ప్రారంభించారు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని యేసు ప్రభువారు దర్శనంలో మాట్లాడాడు. చూశారు? మరి
మాట్లాడినప్పుడు అతని కన్నులు పొరలు రాలిపోయినాయి, మనసు మారింది, అతని జీవితాన్ని మార్చుకున్నాడు, యేసు ప్రభుని నమ్మాడు. యేసు ప్రభు యొక్క పుట్టిన దినం గురించి ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. ప్రస్తావించాడా? ఎక్కడ కూడా ఆయన సేవలో, ఆయన పత్రికల్లో, ఆయన జీవితంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. పత్రికలు ఎన్నో రాశాడు. రోమా పత్రిక, కొరింథీయులకు 2 పత్రికలు, ఏమండి, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఏమండి, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలేమోనుకు, హెబ్రీయులకు, ఇన్ని పత్రికలు రాశాడు. ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఆయన ప్రస్తావించలేదు. చూశారా? మరి యేసు ప్రభు వారు పక్కల్లో రెక్కల్లో జరిగిన శిష్యులు, వారు కొన్ని పత్రికలు రాశారు. పేతురు 2 పత్రికలు రాశాడు. యోహాను 3 పత్రికలు, ఒక సువార్త, 1 ప్రకటన గ్రంథం రాశాడు కదా. వాటిలో ఎక్కడా కూడా ఆయన పుట్టినదినం గురించి ప్రస్తావించలేదు. ప్రస్తావించాడా? ప్రస్తావించలేదు. యాకోబు పత్రిక రాశాడు, యోధా పత్రిక రాశాడు. చూశారా? ఎక్కడ కూడా యేసు ప్రభు వారు పుట్టినరోజు జరుపుకోమని కానీ, జరుపుకున్నట్టు కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు. చూశారా? ఈనాడు చూడండి పిల్లారా, క్రైస్తవులని పిలువబడేవారు ఉత్సవాలు చేస్తున్నారు. క్రిస్టమస్ పండుగ అని, సెమీ క్రిస్టమస్ అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, మట్ల ఆదివారం అని, విభూది బుధవారం అని, సమాధుల పండుగ అని, ఏమండి, లేని పండుగలు బైబిల్లో లేవండి. నేను లైవ్లో చెప్తున్నాను ఈ వాక్యాలు, ఎంతోమంది వింటారు. ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పవచ్చును. లేని పండుగలను క్రైస్తవులు అనబడిన వారు ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నానని పౌలు భక్తుడు వాపోతున్నాడు. చూశారు? ఉత్సవ కాలము. ఇంకేమన్నాడండి? సంవత్సరములను ఆచరిస్తున్నారు. 4వది ఏంటి? ఇయర్స్, సంవత్సరాలు. అంటే సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు, బర్త్డే. చూశారా? బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు చేసిన వాళ్ళు 2. ఎంతమంది చెప్పండి? పాత నిబంధన గ్రంథం మొత్తం మీద ఒక ఆయన ఫరో రాజు. చూడండి, ఆదికాండము 40వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి, పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికి ఇచ్చిన గనక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావముల చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. చాలండి. జన్మదినోత్సవం రోజునే భక్ష్యకారుల అధిపతి తలను వేలాడదీయించాడు ఫరో రాజు. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఫరో. అతడు అన్యుడు, దేవుని ఎరిగినవాడు కాదు, దేవుని నమ్ముకున్నవాడు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు కాదు. ఒక అన్య రాజు. ఆ జన్మదినోత్సవం రోజునే ఒక మనిషిని చూడండి పిల్లరా, ఏమండి, తలను వేలాడదీయించాడు. వేలాడదీయటం అంటే ఎట్లా? ఏంటి? ఊరేయటం అంటే
ఆ యొక్క చెట్టుకి ఏలాడదీయటం, ఏమండి, శిరస్సు కొట్టి కోట కొమ్మ కట్టేయటం. వేలాడటం అంటే ఇట్లా వేలాడిపోద్ది అనమాట. అది ప్రాణం పోయినప్పుడు అట్లా మనిషి తల ఏలాడుద్ది అనమాట. చూసారా, యేసుప్రభు వారు సిలువలో వేలాడాడు. ఏమండి, ఇక్కడ ఫరో భక్ష్యకారులు తనని వేలాడదీయించాడు. పాత నిబంధన మొత్తం మీద జన్మదినోత్సవం చేసుకుంది ఫరో రాజు ఒక్కడే. అతను తప్ప ఎవ్వరు కూడా చేసుకోలేదు. పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఉన్నారు కొంతమంది, యోబు గారు, ఇర్మియా, వీళ్ళందరూ కూడా జన్మదినోత్సవాన్ని ఏమన్నారంటే, చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించాడు. యోబు భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. తాను పుట్టిన దినమును శపించాడంట. ఏం చేశాడు చెప్పండి? శపించాడు. ఇర్మియా భక్తుడు, గొప్ప ప్రవక్త, ఎన్నో శ్రమలతో సేవ చేశాడు. కొట్టబడ్డాడు, బావిలో దించబడ్డాడు, బురదలో దించబడ్డాడు. ఏమండి, చాలా కఠినమైన ఆహారం పెట్టారు, జైల్లో పెట్టబడ్డాడు. ఎన్నో శ్రమలతో దేవుని యొక్క మాటలు ప్రకటించిన ప్రవక్త ఇర్మియా. ఆయన ఏమన్నాడంటే, చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. తాను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. చాలండి. ఇర్మియా భక్తుడు, నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక అన్నాడు. చూసారా, అది శుభదినము కాదు. అందుకే సొలొమోను భక్తుడు కూడా ఏమన్నాడంటే, ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. ఏ దినం మేలు చెప్పండి? మరణదినము మేలు, జన్మదినము కంటే. సరే, మరణదినం మేలంట. మరణదినం చాలా ఘనంగా ఒక పెండ్లిలాగా జరుగుతూ ఉంటుంది కదండి. బంధువులందరూ వస్తారు, ఆర్భాటంగా తీసుకుని వెళతారు, సమాధి చేసి వస్తారు. పుట్టినరోజు వస్తారా బంధువులు? పండుగలాగా జరుగుద్దంటారా? జరగదు. సరే, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలన్నాడు. భక్తులు అలాగే చెప్పారు పాత నిబంధన గ్రంథంలో. చూశారా, ఇవి తప్ప పాత నిబంధన మొత్తం మీద వేరే ఎలాంటి ఆధారాలు లేవు. చూశారా, క్రొత్త నిబంధనకు వస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏమండి, అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును
తనతో కూడా భోజనమున కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రవతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. చాలంట. క్రొత్త నిబంధనలో జన్మదినోత్సవం చేసుకుంది హేరోదు రాజు. ఇతడు తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. తమ్ముడి పేరు ఫిలిప్పు, తమ్ముడు భార్య పేరు హేరోదియా. ఇద్దరు పేర్లు కలిసినాయి అన్నమాట. హేరోదు, హేరోదియా. చూసారా? మరదలను ఉంచుకున్నాడు. అది తప్పు అని చెప్పి యోహాను ఖండించాడు. 3వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. చాలండి. చూసారా? నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యను ఉంచుకోవటం న్యాయం కాదు అని చెప్పి యోహాను రాజు అయినా సరే తప్పే అని చెప్పి ఖండించాడు. ఖండించినందుకు చెరసాలలో వేశాడు హేరోదు రాజు ఆమె నిమిత్తం. చూశారా? ఆ జన్మదినోత్సవం తాగి మత్తుడై తొలతూగుతూ ఉన్నాడు. ఆ తమ్ముడు కూతుర్ని నాట్యం ఆడమన్నాడు. తన కూతుర్ని ఆడమంటాడా? చెప్పండి. తన కూతుర్ని అయితే అట్లా ఆడమంటాడా? తమ్ముడు కూతుర్ని చుణిపిల్లారు నాట్యం ఆడమన్నాడు. అక్కడ ఎంతోమంది పెద్దలు ఉన్నారు. చూశారా? మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు. అందరూ తాగి మత్తుతో ఉన్నారు. అందరి మధ్య ఆ యొక్క యవనస్త్రాల్ని నాట్యమాడమనేసరికి ఆమె నాట్యమాడుద్ది. ఆ నాట్యానికి ముగ్ధుడైపోయి, అమ్మా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆ పిల్ల ఇంటికి వెళ్ళి, ఇంటి కిందకు అక్కడే ఉంటుంది ఆమె, హేరోదియా కూడా అక్కడే ఉంటుంది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని అడిగింది, అమ్మా పెదనాన్న ఏం కావాలో కోరుకోమంటున్నాడు, ఏం అడగమంటావమ్మా అని అడిగింది. ఆ చెరసాల్లో ఉన్న యోహాను తలనే పళ్ళెములో పెట్టి ఇప్పించమని అడగమంది. చూశారా? ఆ మాటే వచ్చి తల్లి చెప్పినట్టుగా చెప్పిందనమాట. చెరసాల్లో ఉన్న యోహాను తలను నాకు పళ్ళెంలో పెట్టి ఇప్పించి పెదనాన్న అంది. చూశారా? వెంటనే బంట్రోతుకి ఆజ్ఞాపించాడు. బంట్రోతు వెళ్ళి చెరసాల్లో ఉన్న యోహాను తలను కొట్టి ఆ తల పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఆ యొక్క హేరోదియా కూతురికి ఇప్పించాడు. హేరోదియా చూడండి ప్రియులారు ఎలాంటి కోరిక కోరిందో. 100 ఎకరాల భూమి రాయమంటే రాస్తాడు. 100 కిలోలు బంగారం ఇమ్మంటే ఇస్తాడు. ఏమండి? ఏది అడిగిన ఇస్తాడు. ఆ మత్తులో మాట 10 మందిలో మాట నెరవేర్చుకోవడానికి. చూశారా? ప్రభునందు ప్రియులారా చూడండి, జన్మదినోత్సవం చేసుకుంది క్రొత్త నిబంధన మొత్తం మీద హేరోదు రాజు ఒక్కడే. పాత నిబంధన గ్రంథం మొత్తం మీద ఫరో రాజు ఒక్కడే. వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా జన్మదినోత్సవము చేసుకొనలేదు. భక్తులేమో జన్మదినోత్సవాన్ని శపించారు, అది శుభదినం కాదని చెప్పారు. యోబు భక్తుడు, ఇర్మియా భక్తుడు, సొలొమోను భక్తుడు. పౌలు గారేమో మీరు దినాలను, మాసాలను, సంవత్సరాలను, ఉత్సవ కాలాలను ఆచరిస్తున్నారు, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అని చెప్పి అన్నాడు. బైబిల్లో ఎక్కడ కూడా ఆధారాలు వీటికి మించి లేవండి. ఏ భక్తుడు కూడా పుట్టినరోజు చేసుకున్నట్టుగా కానీ, చేసుకోమని కానీ, దేవుడు చెప్పినట్టు కానీ, ఒక భక్తుడు చేసుకున్నట్టు కానీ, చేసుకోమని చెప్పినట్లు కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఈనాడు అన్ని జనులు చేసుకుంటున్నారు. వారు అజ్ఞాన కాలంలో ఉన్నారు. క్రైస్తవులు అనబడిన వారు కూడా చేసుకుంటున్నారంటే, పాస్టర్లు కూడా చేసుకుంటున్నారు,
పాస్టర్మ్మలు చేసుకుంటున్నారు, వారి పిల్లలు చేసుకుంటున్నారు, వారి సంఘస్థులు చేసుకుంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. వాక్యానికి విరోధంగా, వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు? ఏమండి, పుట్టినరోజు దాన్ని ఒక ఉత్సవంలాగా, పండుగలాగా, కొత్త బట్టలు ధరించటం, కేకు తీసుకొచ్చి కట్ చేయటం, ఏమండి, బంధువుల స్నేహితులను పిలవటం, వారికి భోజనాలు పెట్టడం, ఏమండి, వాక్యానికి విరోధంగా ప్రార్థనలు పెట్టడం. ఏ వాక్యం చెప్తావు ఆ రోజు? ప్రార్థన పెట్టి ఏ వాక్యం చెప్తావు? ఏమండి, వాక్యం కలవాలి కదా, వాక్యం సూటబుల్ అవ్వాలి కదా, అంతేనా? ఏదో ఒక వాక్యం చెప్పటం, అమాయక ప్రజలను మోసం చేయటం. చూశారా? ఆ ప్రజల ద్వారా చూడండి పిల్లారా, లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చెప్పి వారిని ఖర్చు పెట్టించి వారి ద్వారా చూడండి పిల్లారా లబ్ధి పొందటం. ప్రభునందు ప్రియులారా, సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. బైబిల్ గ్రంథంలో బర్త్డే చేసుకోవడానికి ఆధారాలు లేవు, పుట్టినరోజు చేసుకోవడానికి ఆధారాలు లేవు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా మేము అనేకుల వలె కలిపి చెరిపిడి వారము కాము అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు చెప్పండి? మేము అనేకుల వలె కలిపి చెరిపిడి వారము కాము అంటున్నాడు. చూశారు? రెండో అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు 2:17. కావునిట్టి సంగతులకు సాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అన్నాడు. అనేకుల వలె కలిపి చెరిపిడి వారము కామన్నాడు. చాలామంది వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. చూశారు ప్రియులారా? కలుపుతున్నారు, లేని వాటిని కలుపుతున్నారు, ఉన్న వాటిని చెరిపేస్తున్నారు. ఉన్నవి పాటించట్లేదు, లేని వాటిని కలుపుతున్నారు, యాడ్ చేస్తున్నారు. చూశారు? కనుక సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ప్రియులారా. అదేమంటే ఆ విధంగా కూడా స్వార్థ ప్రకటిస్తున్నాం. ఆ విధంగా ప్రకటించాలని దేవుని ఉద్దేశం అయితే దేవుడే రాయిస్తాడు కదా, ఏమండి? అంతేగా? అంతా సొంత జ్ఞానం, స్వనీతి అన్నమాట. స్వనీతిని ఆధారం చేసుకోవటం అన్నమాట. అందుకే అన్నాడు పౌలు గారు రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకమ్మా అంతంత చదువుతా? ఏలయనగా అన్నప్పుడు ఆగాలి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుసు దేవుని నీతికి లోబడలేదు. చాలండి. చూసారా?
తమ స్వనీతిని స్థాపింపబోనుకుంటున్నారంట. దేవుని నీతికి లోబడటం లేదు. స్వనీతి దేవుని వాక్యం కాదు, సొంత నీతి, సొంత ఉద్దేశాలు కొన్ని సొంతంగా కలపటం అన్నమాట. సరే, ఉన్న వాటిని చెరిపేస్తున్నారు, ఉన్న వాటిని పాటించట్లా, లేని వాటిని మాత్రం కలుపుతున్నారు. సరే, కనుక ప్రతి ఒక్కరు సత్యాన్ని గమనించాలి. క్రైస్తవులుగా చలామణి అయ్యేవారు, క్రైస్తవులుగా పిలువబడేవారు, బోధకులైన వారు, సంఘాలకు వెళ్ళేవారు, మందిరాలకు వెళ్ళేవారు, మేము మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నామని చెప్పి చెప్పుకునేవారు, బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు జరుపుకోవడానికి ఆధారాలు లేవని, బర్త్డే ఫంక్షన్లు చేయడానికి వాక్యం ఆధారం లేదని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మనం చేస్తున్నాం. ప్రియులారు, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను అన్నాడు పౌలు గారు. చూశారా? ఎందుకని? 8వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయుంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవనైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా చాలండి. సరే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగనప్పుడు, దేవుని చేత ఎరగబడినప్పుడు, చూసారా, మీరు వాటికి దాసులై ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు అని చెప్పుకుంటున్నారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడ్డామని చెప్పుకుంటున్నారు. బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా, మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. సరే, మరలా వాటికి ఎందుకు దాసులుగా ఉంటున్నారు? దేవుణ్ణి ఎరగనప్పుడు చేశావు, ఎరగని వారు చేస్తారు, చేసుకుంటారు. దేవుణ్ణి ఎరిగానని చెప్పుకొని, దేవుని చేత ఎరగబడ్డానని చెప్పుకొని ఎందుకు చేస్తున్నట్లు? సరే, బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అంట మూలపాఠములు. చూశారా? సత్యం తెలియకముందు, సత్యంలోకి రాకముందు చేసే పద్ధతులై, సత్యంలోకి వచ్చామని చెప్పుకుంటూ, దేవుని ఎరిగానని చెప్పుకుంటూ, దేవుని చేత ఎరగబడ్డానని చెప్పుకుంటూ వాటిని పాటించడం చూడండి పిల్లరా, వాక్యానికి విరోధం, వాక్యానికి వ్యతిరేకం. వాక్యానికి విరోధంగా ఎవరు కూడా చేయకూడదండి. ఆ విధంగా చేస్తే చూడండి పిల్లరా, చాలా కఠినమైన తెగుళ్ళు వస్తాయని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. చూశారా? ఈ గ్రంథంలో లేని వాటిని కలిపినా, ఉన్న వాటిని తీసివేసినా, చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేస్తాడంట. జీవగ్రంథములో, పరిశుద్ధ పట్టణములో వారికి పాలు పంపులు ఉండవు ప్రియులారా. కనుక ప్రియులారా, సత్యాన్ని జాగ్రత్త పరిశీలించుకొని, మేము క్రైస్తవులు, మేము దేవుని బిడ్డలు, మేము మందిరానికి వెళతాం, మేము మారుమనసు పొందాం, మేము బాప్తీసం తీసుకున్నాం, మేము రొట్టె విరుపు తీసుకుంటాం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ సత్యాన్ని గమనించి, పుట్టినరోజులు బైబిల్ గ్రంథంలో లేవని,
అన్యులు ఆచరించారని, అన్యులు ఆచరించిన ఆచారం చొప్పున నడవకూడదని, అన్యుల్ని ఫాలో అవ్వకూడదని, వారిని మాదిరిగా పెట్టుకోకూడదని, భక్తులు మనం మాదిరిగా పెట్టుకోవాలని, భక్తులు చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ గ్రహించాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్తావా? చెప్తావా? చెప్పు.